ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పిఠాపురంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో అనూహ్యమైనటువంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంది. గతంలో వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన పెండెం దొరబాబు ఇప్పుడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అలానే జనసేన పార్టీ అధినేతకి టికెట్ ఇచ్చిన సందర్భంలో టీడీపీ అభ్యర్థిగా త్యాగం చేసిన వర్మ పరిస్థితి ఇప్పుడు ఏంటి? రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో జనసేన పార్టీ పిఠాపురం పైన పట్టు బిగించబోతుందనే సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ మారుతున్నటువంటి వ్యూహాలపైన ఒకసారి విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం అండి. పిఠాపురంలో పెండెం దొరబాబు జాయినింగ్ ఆల్రెడీ బహుశా నిన్న అసెంబ్లీ సెషన్స్ సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్నారు. ఈ జాయినింగ్ గురించి కూడా డిస్కషన్ వచ్చింది అని ఒక చర్చ జరిగింది. తెల్లారేపాటికి ఆయన జాయిన్ అయిపోయారు. అవునా? ఏం జరుగుతుంది పిఠాపురంలో? అదే ఎప్పుడో జాయిన్ అవుతాడని చెప్పి అనుకున్నారు. మధ్యలో ఎందుకు ఆగిందో కూడా తెలియదు. అంటే అది మధ్యలో వర్మ ఇష్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ అనేక వివాదాల నడుమ. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యే ఆయన ప్రజెంట్, ఆయన కాదని వంగాగీత గారు అదే అప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలక్షన్స్ ఎలక్షన్ ముందు ఆయన కాదని చెప్పేసి వంగాగీత గారిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. లేడీ సెంటిమెంట్ ఉపయోగించారు. డిప్యూటీ సీఎం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదని భారీగా డబ్బులు పెట్టి ఇచ్చేశారు. కానీ అక్కడ మెజార్టీ 70,600 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. అదే సమయంలో పిఠాపురం, నేను మొన్న కూడా చెప్పాను సార్, కుప్పం ఎలా అయితే 8 సార్లు ఎమ్మెల్యేని శాశ్వత చిరునామాగా మార్చుకున్నారో, పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ గారు శాశ్వత చిరునామా అయిపోయింది. ఎందుకంటే ఇక ఎదురే లేదని అనిపిస్తుంది. ఇప్పుడు వైసీపీ ఒక నాయకుడు సొంత నియోజకవర్గం కంచుకోట అయిపోయింది. ఈ పెండెం దొరబాబు ప్రజల్లో మంచి నాయకుడిగా పేరుంది, ఆ కమ్యూనిటీలో కూడా మంచి పేరున్నది. అదేవిధంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ పిఠాపురం వైపు చూశాడో, ఇక నాది ఇది కాదనేది అర్థమైపోయింది. ఆ తర్వాత వైసీపీకి దూరం అవటం, జనసేనకి దగ్గర అవ్వటం, ఎప్పుడెప్పుడు జాయినింగ్ అని అనుకున్నారు. ఇకపోతే ఫ్యామిలీతో సహా వెళ్ళి, తన బిడ్డలతో సహా వెళ్ళి ఆయన కలవటం అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టు, జాయిన్ అయిపోయినట్టే. కాకపోతే ఇక పిఠాపురం ఫీచర్ ఏంటి అంటే 175 నియోజకవర్గాల్లో 175 నుంచి 225 అవ్వచ్చు. అయినప్పుడు పిఠాపురం పెద్దది అయినప్పుడు గొల్లపురంలో సపరేట్ కాన్స్టిట్యూన్సీ అవుద్ది. మరి ఆ దిశగా ఏమన్నా కమిట్మెంట్ ఏమన్నా దొరబాబు గారికి వచ్చిందా? ఏమో, ఏదైనా జరగవచ్చు. అంటే ఒకటి ఎలక్షన్స్ టైంలో తెలుగుదేశం పార్టీ నుంచి వర్మ గారు త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చాలా స్లోగన్స్ కూడా ఇచ్చారు. ఆయనకి భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, తిరుగుబాటు అభ్యర్థిగా వెళతాడు అనేటువంటి చర్చ వచ్చినప్పుడు కూడా ఆయన భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి అని ఇట్లా రకరకాల ఈక్వేషన్స్. కానీ వర్మ గారికి ఇంతవరకు ఏమీ ఇవ్వాల, మొండి చేయి చూపించినట్టు లెక్క. ఇప్పుడేమో అనూహ్యంగా ప్రత్యర్థులు తీసుకొచ్చి పార్టీలో కూటమిలో చేర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి రాజకీయంగా ఏమైనా ఈక్వేషన్స్ మారుతున్నాయని? అంటే రాజకీయ ఈక్వేషన్స్ అంటే ఆయనకి ఏదో ఒకటి ఇస్తారు, కాకపోతే తొందరపడకూడదు. తొందరపడి ముందే కూర్చుంది కోయిల్ అన్నట్టు మొన్న మధ్య ట్వీట్ చేసినది చాలా ఇదే నెగిటివ్ అయింది. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం, ఇప్పుడు ఆ రోజున డిప్యూటీ సీఎం ఈ కూటమికి కట్టడానికి పాత్రదాయని తెలిసి కూడా ఆ రోజు జెండాలు కూడా తగలబెట్టి కార్యకర్తలు వేధించారు. తర్వాత గొల్లపురంలో ఇక మిగతా ఇన్సిడెంట్స్లో కారు మీద దాడులు జరగడం, ఇవన్నీ ఏంటంటే కొంతపాటి జనసేన నేతల్ని ఈయన ఇచ్చేస్తున్నాడు అనేది అనేక రకాల ఆరోపణలు వచ్చేసింది. బహిరంగాన్ని కనపడి కూడా ఇదే సిచ్యువేషన్ ఆసరాగా తీసుకొని జనసేనల్ని తక్కువగా చూసినట్టుగా ఇది కూడా పవన్ గారి దృష్టికి వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ గారే ఎమ్మెల్సీని నేను చేసుకుంటాను దగ్గర ఉన్నానని చెప్పిన వ్యక్తే ఎందుకు ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకుంటున్నారు? అదే పవన్ కళ్యాణ్ గారు నేను లేకపోతే గెలవగలిగాడా అనే పరిస్థితిలో మీరు ట్వీట్ చేసి నేను కాదు అది ఎవరో మెయింటైన్ చేస్తున్నారంటే దాని ట్వీట్ తర్వాత ఆయన పేరు మీద ఉన్నది ఆయన తీసేసినంత మాత్రాన ఆయన కాదని ఎందుకు అనుకుంటారు? కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే హుందాగా ఉండాలి. ఈ కూటమికి ఇప్పుడంటే పవన్ కళ్యాణ్ గారు కాదని వర్మకి ఏదైనా చేస్తాడా చంద్రబాబు గారు అంటే ఇప్పుడు చేసే పరిస్థితి కాదు. ఎందుకంటే ఆయనతో కలిసి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు నిన్న అసెంబ్లీ సెషన్స్ లో మాట్లాడుకున్న విధానాలు, లోకేష్ గారు పవన్ అన్న అని మాట్లాడిన విధానం, ఇవన్నీ చూస్తే వాళ్ళు చాలా గట్టిగా కలిసి కట్టుగా వెళ్ళేటువంటి జట్టుగా కనిపిస్తున్నారు. 5-10 సంవత్సరాలు అయింది సార్, ఇంకా స్ట్రాంగ్గా వెళ్ళిపోతున్నారు. అవకాశం వైసీపీకి లేదని చెప్తున్నారు. అటువంటి సమయంలో వాళ్ళంతా సఖ్యతగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇది వ్యూహాత్మకమైన ఎత్తుగడలాగా కనపడుతుంది. ఈ సిచ్యువేషన్స్లో అసెంబ్లీలో పెండెం దొరబాబు గారి ఫ్యామిలీతో వెళ్ళి కలవటం అనేది ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక కంచుకోటగా ఆయన నిర్మించుకున్నాడు. భవిష్యత్తులో కూడా వర్మ గారికి పిఠాపురం ఛాన్స్ లేదని అర్థమైపోయింది. అంతే కదా, ఎందుకంటే శాశ్వత చిరునామా. అంటే దొరబాబు వైసీపీలో ఉన్న సందర్భంలో చాలా మంది వైసీపీ నాయకులంతా కూడా అవినీతి ఇలాంటి ముద్రలు ఉన్నాయి,
దూకుడు రాజకీయాలు, గుండాగిరి ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నారు కదా. మరి ఈయనని ఆహ్వానించేటువంటి క్రమంలో అటువంటి ఏవి అడ్డం రాలేదా? అంటే అటువంటి అంటే కంపారిజన్ చేసుకుంటారు సార్. రాజకీయాలు ఏంటంటే ఎవరు సచ్యులు కారు. కాకపోతే కొద్ది వాళ్ళలో ది బెస్ట్ పర్సన్ ప్రజల్లో ఉండేవాళ్ళు. ఎలిగేషన్స్ వచ్చినా ప్రజల్లో ఉండి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే వాళ్ళు దొరబాబు ఆ పేరుంది. కాబట్టి మిగతా వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే మిగతా ఎవరితో గవర్నమెంట్ మాధవ్తో లేకపోతే కొడాలి నానితోనో అట్లా మాట్లాడే ఇప్పుడు కాదు. సౌమ్యుడిగా పేరుంది, కమ్యూనిటీలో కూడా మంచి పేరుంది, వివాద రైతులుగా ఒక ఇది ఉంది. కాబట్టి ఆయన గతంలో కూడా కూటమిలో పనిచేసిన నాయకుడు. 2004 ఎలక్షన్స్ లో బీజేపీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు ఫస్ట్. అవునండి. 2009 ఎలక్షన్స్ లో అక్కడ ప్రజారాజ్యం పార్టీ గెలిచింది, వంగా గీత గారు. మళ్ళీ తర్వాత 2004లో వర్మ గెలిచారు. 2009లో రెబల్ క్యాండిడేట్గా వేసి ఓడిపోయింది ఈయన. 2014లో కూడా రెబల్ క్యాండిడేట్గా వేసి గెలిచాడు. 2014లో క్యాండిడేట్గా, 2009లో క్యాండిడేట్గా వర్మ పోటీ చేశాడు, ఓడిపోయాడు. మళ్ళీ 2014లో తెలుగుదేశం పార్టీలో టికెట్ రాలేదని రెబల్గా వేసి గెలిచాడు ఆయన. సో అంటే ఆ క్రానాలజీ అంతా చూస్తే కూడా ఈ పార్టీలు మారడం పిఠాపురంలో సహజం అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎవరికి పిఠాపురం ఇక మారే అవకాశం లేదు. సో ఈసారి ఎలాగో పునర్వ్యవస్థీకరణ జరిగితే ఇద్దరికి అకామిడేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి క్లారిటీతోనే ఎవరో వచ్చు. మరి అది వర్మ పవన్ కళ్యాణ్ అవుతారా, లేదంటే పవన్ కళ్యాణ్ దొరబాబు అవుతారా? ఇక పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం శాశ్వత చిరునామా. నేను మళ్ళీ చెప్పినట్టుగా గొల్లప్రోలు కదా సపరేట్ అయితే గొల్లప్రోలు ఒక నియోజకవర్గం అవుతుంది సార్. అప్పుడు పెండెం దొరబాబుకే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అది ఎక్కువగా సామాజిక వర్గ సమీకరణ చూసుకున్న కాపులు ఎక్కువగా ఉండే ఇది, కాబట్టి అది ఒక అడ్డాగా మారిపోయింది అనమాట. కాబట్టి చూడాలి రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఏదో పాడా అని పిఠాపురం ఏరియా అర్బన్ డెవలప్మెంట్ అరేంజ్ చేస్తున్నారు. అది వచ్చిన తర్వాత ఇంకా ముఖ చిత్రం మారిపోయింది. ఎయిర్పోర్ట్ అంటున్నారు, కాకినాడకి ఒక ప్రత్యేకమైన ప్యాకేజీ 100 బెడ్స్ వచ్చేసింది. తర్వాత రైలు ఆగే ఇది అవకాశం కల్పించారు. మొన్న టూరిజం ప్రాజెక్ట్ కూడా తెచ్చుకోగలిగారు. మెరీనా బీచ్ని తలదన్నగా ఉప్పాడ బీచ్ని తయారు చేస్తున్నారు. దేశానికి రోల్ మోడల్గా పిఠాపురం తీర్చిదిద్దుతాడంటంలో ఎటువంటి ఇది లేదండి. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాడు. అందులో ప్లేనరీ కూడా రేపు పిఠాపురంలో పెట్టడం, ఇవన్నీ కూడా ముందర జాయిన్ అవడం అనేది ఒక రకంగా ఒక మంచి ఉత్సాహంతో ముందుకెళ్ళే అవకాశం. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది పిఠాపురంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఒకవైపు గతంలో ఎన్నికల సమయంలో సహకరించినటువంటి వర్మ జనసేన పార్టీ మధ్య కొంత దూరం పెరిగిన సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే క్రమంలో పెండెం దొరబాబు చేరిక జనసేనకు బలం చేకూరుస్తుందని, ప్లేనరీ ముందు జరుగుతున్నటువంటి చేరిక వలన మరింత అడ్వాంటేజ్ ఉంటుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.